మేఘ సందేశం సీరియల్ జీ తెలుగులో రాత్రి 7:30 గంటలకి సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అవుతోంది. అయితే భూమి గగన్ల పెళ్లి మొత్తానికి అనుకున్నట్లే ఆగిపోయింది. తర్వాత శరత్ చంద్ర భూమికి చెర్రీకి పెళ్లి చేయాలని పెళ్లి కూడా నిశ్చయిస్తాడు. ఆ పెళ్లికి భూమి కూడా అంగీకరిస్తుంది. అయితే చివరి క్షణంలో భూమి గగన్లని విడదీయలేని చెర్రీ నక్షత్ర మెడలో ఆ తాళిని కట్టేస్తాడు. అలా చెర్రీకి నక్షత్రకి ఇప్పుడు పెళ్లయింది. శరత్ చంద్ర అపూర్వ అనుకున్నట్లు వాళ్ళ పెళ్లి ఆగిపోయింది. ఇక ప్రస్తుతం కథలో మరో ట్విస్ట్ రాబోతోంది. అపూర్వ శోభాచంద్రని చంపింది అనడానికి ఒక సాక్ష్యం కెమెరాలో ఉంది. అది ప్రస్తుతం శివ దగ్గర ఉంది. ప్రస్తుతం శివ ఆ కెమెరాని తీసుకొని భూమి దగ్గరికి వచ్చాడు. ప్రస్తుతం కథలో ఇది జరగబోతోంది. అయితే మేఘ సందేశంలో ఇంతవరకు శివ క్యారెక్టర్ లో చిన్నపిల్లవాడిని చూపించారు. ప్రస్తుతం శివ క్యారెక్టర్ లో కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ లో నటించిన బాలు కనిపించనున్నాడు. అయితే శోభాచంద్ర మరణానికి సంబంధించిన ఒక సాక్ష్యం ప్రస్తుతం కెమెరాలో ఉంది. అయితే ఇప్పుడు అది శరత్ చంద్ర చూస్తాడా లేదా అప్పుడే ఇది చూడరా అంటే కెమెరాలో ఉన్న వీడియో అప్పుడే శరత్ చంద్ర వరకు చేరకపోవచ్చు. మధ్యలో ఏదో ఒక ట్విస్ట్లు పెట్టి మళ్లీ సాగదీస్తారని తెలుస్తోంది. మేఘ సందేశం సీరియల్ ప్రస్తుతం ట్రాక్ ఎలా ఉంది? ప్రస్తుతం కథలో శరత్ చంద్ర శోభాచంద్ర చావుకి సంబంధించిన ఆ సీక్రెట్ ని చూస్తాడా? మీకేమనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.